భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ పుణ్యక్షేత్రం మండలం భీమదేవరపల్లి హనుమకొండ జిల్లాలో గల ఈ దేవాలయ ప్రాంగణంలో గత 9 రోజుల నుంచి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా శోభకృతనామ సంవత్సరము 2024 బ్రహ్మోత్సవాల కార్యక్రమంగా చివరి ఘట్టము ఈ అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమం. దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞశాలకు ప్రతిరూపంగానే ఈ అగ్నిగుండము. ఆ వీరభద్రస్వామి ప్రమద గడాలతో శివ శంభూ వినాయకి గిరీశ హరాస్తాను భర్గ భైరవ కంకాల భైరవ రురుభైరవ ఆదిభైరవ అష్టభైరవలను ఏకాదశ రుద్రుల చేత ఈ అగ్నిగుండ మహోత్సవానికి విచ్చేసి శరభా 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 అనుకుంటూ అగ్నిగుండం నుండి దాటడం జరిగింది. అంటే దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమంలో చూసిన వాళ్ళందరికీ కూడా, నడిచిన వాళ్ళందరికీ కూడా, కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము అష్ట సంపదలు ఇచ్చి ఆశీర్వదిస్తారు. బోల్ వీరభద్రస్వామికి నుంచి అత్యంత వైభవంగా జరిగింది. ఆ రోజు నుంచి నేడు కూడా భోగి పండుగ పనులు కానీ మకర సంక్రాంతి కానీ అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి జరిగినాయి. నేటి యొక్క అగ్నిగుండాల్లో నేడు గత సంవత్సరం కన్నా అత్యధిక భక్తులు నడవడం జరిగింది. మరియు ఈ సంవత్సరం జాతరలో గత సంవత్సరం అన్ని శాఖల వారు కూడా, అంటే పోలీస్ శాఖ వారు కానీ రెవెన్యూ శాఖ కానీ అన్ని శాఖల వారు కూడా మా జాతరకు అందరూ సహకరించడం జరిగింది. ఈఓ గారు పర్యవేక్షణలో మా యొక్క కమిషనర్ గారు, తర్వాత డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు పర్యవేక్షణలో అందరూ కూడా మొత్తం అందరూ జాతరను రక్షణ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరం మండలం హనుమకొండ జిల్లా యందు 2024 సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ తారీఖు బుధవారం రోజు కళ్యాణోత్సవంతో ప్రారంభమై 18వ తారీఖు గురువారం రోజు అగ్నిగుండాలతో ముగిసినాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో అన్ని శాఖల వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు చాలా సహకరించారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరించారు. ఈ 9 రోజుల కార్యక్రమంలో ఎవరికి ఏ భక్తునికి ఎలాంటి చిన్న ఆటంకం కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడినది. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం కూడా జరిపినాము. అందరు భక్తులు పాల్గొని తీర్థవాలు స్వీకరించి బ్రహ్మోత్సవాన్ని సంతోషంగా నిర్వహించామని ప్రజలకు తెలియజేయాలి. దేవస్థానము గ్రామ కొత్తకొండ మండలం భీమదేవరపల్లి జిల్లా హన్మకొండ. ఈ దేవాలయము జనవరి వచ్చిందంటే అందరూ ఎప్పుడు కొత్తకొండ పోవాలనే ఆరాటము, తొందరగా పోయి మొక్కులు పెట్టాలని భక్తిభావంతో వచ్చి మన 10వ తారీఖు కళ్యాణం నుండి నవార్ణిక సేవాగమ ప్రకారంగా కార్యక్రమాలన్నీ దివ్యంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం వరకు ఈ యొక్క భక్తితోటి కొత్తకొండ వీరన్న దేవాలయము మన వీరన్న ఆశీస్సులు సమేత భద్రకాళీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎంతో ఆదృత భక్తిభావంతో తమ శక్తి కొలది మొక్కిన మొక్కులన్నీ వీరన్నకు ఒప్పచెప్పి కోటలు కట్టేసిర్రు, గుమ్మటికాయలు ఒప్పచెప్పిర్రు, కొరమీసాలు సమర్పించారు. స్వామికి అభిషేకము, కుంకుమార్చన, ఉండిలలో కణకలు మరియు దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములై గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు అన్ని శాఖలు మరి అందరూ అధికారులు శ్రీ వీరభద్రస్వామి మేలు మొదగాలి. ఎందుకంటే దేవాదాయ శాఖకు అనుసంధానంగా ప్రజలను రక్షించడం గురించి పోలీస్ శాఖ వారు ఎనలేని సహాయ శాఖలు అందించడం జరిగినది. వారు రాత్రి ప్రజలు కాదనకుండా మరి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, తాతలు, అమ్మలు అందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎట్లయితే వారి ఇంటి నుండి కొత్తకొండకు రావాలని వచ్చారో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద జాతర కాబట్టి చిన్నది ఏమన్నా వారికి ఇబ్బంది ఉన్నా కూడా వారు భక్తి మార్గాన్ని ఎంచుకుంటారు కాబట్టి కొత్తకొండ జాతర కాబట్టి ఈరోజు ఆశీస్సులు ఉంటారు కాబట్టి ఒక్క కార్యక్రమం గారు భగవంతుని కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చి సంతోషంగా వెళ్ళటం జరిగింది. ఈరోజు ఉదయం ఆ 4 గంటల ప్రాంతంలో స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమము కొనసాగించి దిగ్విజయంగా మరియు ఈ యొక్క వరంగల్ జిల్లా సిపి గారు, ఏసీపీ గారు మరియు ఎల్కతూరు సబ్ ఇన్స్పెక్టర్ గారు, బిజినెస్ సబ్ ఇన్స్పెక్టర్ గారు
మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహక పి కిషోర్రావు గారు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సిఎఫ్ఓ మేడం శ్రీమతి సుల్తా మేడం గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీ జడ్పీ చైర్మన్ గారు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ తమ తమ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరూ సహాయకులు అందించి ఈ జాతర మన ఒక్కరిది కాదు ఎవరిదో కాదు కొత్తకొండ వీరన్న భద్రకాళి సమేత భగవంతుని కార్యక్రమం అందరి సహకారంతోటి దివ్యంగా ఈ రోజు వరకు అగ్నిగుండాల కార్యక్రమం తంతుతోటి ముగియడం జరిగినది. సాయంకాలం స్వామివారి ఊరేగింపుతోటి పూర్తి కార్యక్రమం నవాన్నిక కార్యక్రమం ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుంది కాబట్టి అందరూ జాతరకు వచ్చింది కాబట్టి భగవంతుడి ఆశీస్సులు పొంది సుభిక్షంగా ఎల్లకాలము సర్వేచన సుఖిరోపంతో శుభం భూయాత్ అందరూ మంచిగా ఉండాలని కోవడం జరుగుతున్నది. అందరికీ దివ్య ఆశీర్వచనములు శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ముఖ్యార్చక మొగిలిపాలెం రాంబాబు గారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు 2024 సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొన్న 10వ తారీఖు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈరోజు 18వ తారీఖు గురువారంతో అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగిసినాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఇట్టి బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు నాడు కోఆర్డినేషన్ మీటింగ్లో మన స్థానిక శాసనసభ్యులు మంత్రివారులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం అన్ని శాఖల అధిపతులు 18 శాఖల నుంచి అధిపతులు హాజరైనారు. వారి సూచన మేరకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడినవి. ఎవరికి వచ్చే భక్తులకు ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాటు చేయబడినవి. మరి ఈ 9 రోజుల కార్యక్రమంలో ఏ చిన్న సంఘటన జరగకుండా అన్ని కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆరోగ్య శాఖ కానీ దేవాదాయ శాఖ గారు కానీ అన్ని ఏర్పాటు చేసినాం. ఇటు బ్రహ్మోత్సవాలు సంతోషంగా ముగిసినాయి. ఈ రోజుతో అగ్నిగుండాలతో ముగిసినవి. సాయంత్రం గ్రామ పర్యటన సందర్భంగా గ్రామ పర్యటన జరిగిన తర్వాత తదుపరి ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇటు బ్రహ్మోత్సవాలు పాల్గొని అందరూ సుఖశాంతాలు ఉండాలని కోరనది. నా పేరు కిషన్ రావు, శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా.